వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. లలిత అమ్మవారు ఈ లోక శ్రేయస్సు కోసం సప్తమాతృకులుగా ఆవిర్భవించారు. ఈ సప్తమాతృకులు మొత్తం 7 ఉంటారు. వారిలో ఒకరే ఈ వారాహి అమ్మవారు. శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేసినప్పుడు ఆ భస్మం నుండి వచ్చిన వాడే బండాసురుడు. ఈ బండాసురుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెట్టాడు. వాడిని సంహరించడానికే లలితామాత చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించింది. బండాసురుడు వధించడం కోసం సేనానాయకమణులను తనలో నుండి సృష్టించారు లలిత అమ్మ. లలిత అమ్మ అహంకారం నుండి పుట్టిన దేవత వారాహి. ఈ వారాహి అమ్మ ఆషాఢమాసం శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఆవిర్భవించారు. 9 రోజుల పాటు రాక్షస సంహారంలో లలిత అమ్మవారికి ఎంతో సహాయపడ్డారు. బండాసురుడు తన మాయ చేత తన కుడి భుజం నుంచి విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సృష్టిస్తాడు. వీడు తెలివితేటలలో శుక్రాచార్యుడంతటి వాడు. బండాసురుడు విసుక్రుడికి ఒక దుర్మార్గ బాధ్యతను ఇస్తాడు. రాక్షసులకు తప్ప దేవతలకు, మనుషులకు, మిగతా అన్ని జీవులలోనూ వీర్యవృద్ధిని ఆపివేయమని ఆదేశిస్తాడు. దానితో కేవలం రాక్షసులకి తప్ప మిగిలిన వారిలో సృష్టి ఆగిపోతుంది. అంతటి దుష్టుడు అయిన విసుక్రుణ్ణి వారాహి వధిస్తుంది. అది విన్న లలిత అమ్మ వారాహీదేవి యొక్క వీరత్వానికి చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఈ మంత్రం వచ్చింది. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. ఈ మంత్రం జపిస్తే సంతానం కలుగుతుంది. సంతానం కోసం చేసేవారు ఈ మంత్రం 108 సార్లు జపించి అన్నంతో ఏ ప్రసాదమైనా నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించి ఎవరైనా చిన్నపిల్లలకి ప్రసాదంగా పెడితే సంతానం కలుగుతుంది. ఈ వారాహి అమ్మవారు విష్ణుమూర్తి భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన వరాహ అవతారం యొక్క స్వరూపంగా చెప్తారు. కాబట్టి ఈ అమ్మని పూజిస్తే భూమి వివాదాలు తొలగుతాయి. భూమి చేతికి వస్తుంది. కొత్తగా భూమి కొనుగోలు చేస్తారు. కొత్తగా గృహాలు కూడా కట్టుకోగలుగుతారు.